ఆయన రాతల్లో తెలుగు, ఆయన గీతల్లో తెలుగు, ఆయన చేతల్లో తెలుగు. గీతలతోనే తెలుగువారి ప్రఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన పేరు సత్యరాజు వెంకట లక్ష్మీనారాయణ. ఈ పేరు చెబితే గుర్తుపట్టని వారు బాపు అంటే తలలు ఊపేస్తారు. బాపు రమణ అంటే ఆహా అంటూ జేజేలు చెప్పేస్తారు. ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో బాపు రమణల తెలుగుదనాన్ని గుర్తు చేసుకుందాం పదండి. అలరావణుని చంపి అవనినే కాపాడి, అలరావణుని చంపి అవనినే కాపాడి, అలసిపోయిన స్వామి మేలుకో 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 మేలుకో. కొంటె బొమ్మల బాపు కొన్ని తరముల సేపు గుండె ఊయల లూపు ఓ కూనలమ్మ. బాపు గీతల్లో తొంగి చూసే కొంటెతనాన్ని ఆరుద్ర కంటే అందంగా ఎవరూ చెప్పలేరు. శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా తెలుగువారిగా మారి ఆయన కుంచె నుంచి ప్రత్యక్షమవుతారు. అంతేనా, తెలుగింటి కన్నె పిల్లలు, తాతయ్యలు, బామ్మలు వెతుక్కుంటూ వచ్చేస్తారు. ఈ మధ్యలో బుడుగు, సీగాన పెసూనాంబ తొంగి తొంగి చూస్తుంటారు. కేవలం గీతల్లోనే కాదు, రాతల్లోనూ బాపుది అందవేసిన చెయ్యి. ఎందుకంటే బాపు బొమ్మైతే పక్కనే రమణ బొరుసుగా అమరిపోతారు కదా. వీళ్ళిద్దరి రాతలతో బాపు కథలు కూడా విడుదలయ్యాయి. ఇప్పటికీ ఎప్పటికీ తెలుగుదనమంటే బాపు ఖతి కనిపించి తీరాల్సిందే. ఆయనతో పాటు రమణ ఖతి సైతం ఆ పక్కనే నిలబడాల్సిందే. ఇహ సినిమాల్లోకి వచ్చేస్తే బాపు రమణలు ఆవిష్కరించిన పాత్రలు అంత సహజంగా తెలుగుదనం ముట్టిపడే విధంగా ఎవరూ ఆవిష్కరించలేదు. ముఖ్యంగా శ్రీరాముడు అంటే వీళ్లే గుర్తొస్తారు. సీతాదేవి అంటే బాపు వెండితెర బొమ్మలే కళ్ల ముందు మెదులుతాయి. అంతగా ఆయా పాత్రలు తెలుగువారితో పెనవేసుకుపోయాయి. చెప్పు. రామ రామ రామ. అచ్చ తెలుగు వెండితెర విలనీని సైతం బాపు రమణల సినిమాల్లోనే చూడాలి. రావుగోపాలరావు, నూతన్ ప్రసాద్ ఇలా ఎందరో వీరి ప్రతినాయకులుగా మంచి పేరు సంపాదించుకున్నారు. అబ్బా సెక్రటరీ ఎప్పుడు పనులు బిగినెస్తేనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసి అన్నాక కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డికి తేడా ఏటుంటది. ప్రపంచమంతా భారతీయ వివాహ వ్యవస్థకు తలవంచుతుంది. ముఖ్యంగా తెలుగువారి వివాహ వ్యవస్థ చాలా బలమైనది. పెళ్లి మొదలుకొని దాంపత్యంలో ఉండే ఆనందాలు, కోపతాపాలు, అలకలు, ఆంక్షలు ఇలా ఎన్నో బాపు రమణల చిత్రాల్లో ఆవిష్కృతమవుతాయి. సన్ని కళ్ళు తొక్కినా సప్తపదులు మెట్టినా, మనసు మనసు కలపడమే మంత్రం పరమార్థం. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు
ముఖ్యంగా భార్యాభర్తల వైవాహిక జీవితాన్ని బూతు లేకుండా శృంగారాన్ని మాత్రమే స్పృశించి చూపాలంటే అది బాపు రమణలకే సాధ్యం. మాటలు మొదలుకొని చేతల వరకు ప్రతి సన్నివేశం మనసుని హత్తుకుంటాయి. ఇలా ఎన్నో విశేషాలు అచ్చతెలుగుదనాన్ని సంతరించుకుని బాపు గీతల్లో, రమణ రాతల్లో, ఇద్దరి సినిమాల్లో ఆవిష్కృతమయ్యాయి. అచ్చతెలుగు రూపాన్ని సంతరించుకుని మన ముందుకు తరలివచ్చాయి.